ఎవరైనా ఆటగాడు బాగా ఆడుతున్నప్పుడు అవుట్ అయితే నిరాశగా పెవిలియన్ చేరుతాడు. కానీ ఏమాత్రం అవకాశం లేకుండా తెలివిగా బంతిని వేసి అవుట్ చేస్తే గొప్ప బ్యాటర్ ఎవరైనా సరే ప్రశంసించకుండా ఉండలేరు. హైదరాబాద్ టెస్ట్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఇదే పని చేశాడు. బుమ్రా వేసిన స్లో యార్కర్ అనూహ్యంగా టర్న్ తీసుకోవడంతో అవుట్ అయిన స్టోక్స్ బుమ్రాను ప్రశంసిస్తూ పెవిలియన్ బాట పట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. హైదరాబాద్ వేదికగా భారత్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆల్అౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లీష్ జట్టు అశ్విన్, జడేజా దెబ్బకు 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓ ఎండ్ లో వికెట్లు పడుతున్న కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పిన్నర్లను టార్గెట్ చేసుకుని వేగంగా ఆడారు. టేలెండర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దీంతో ఓ దశలో 115 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినప్పటికీ ఇంగ్లాండ్ 246 పరుగులు చేయగలిగింది. దీంతో కెప్టెన్ రోహిత్ బుమ్రాకు బంతిని అప్పగించాడు. రోహిత్ నమ్మకాన్ని నిలబెడుతూ బుమ్రా అద్భుతమైన డెలివరీతో స్టోక్స్ ను బౌల్ చేశాడు. వికెట్ ను వదిలేసి షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బుమ్రా వేసిన బంతి అనూహ్యంగా టర్న్ తీసుకుని వికెట్లను కొట్టేసింది. దీంతో ఆశ్చర్యపోయిన బెన్ స్టోక్స్ ఇలాంటి బంతిని వేస్తే ఎలా ఆడాలి అన్నట్లుగా బుమ్రాకు సైగ చేస్తూ పెవిలియన్ బాట పట్టాడు. అద్భుతమైన బంతిని సాధించిన బుమ్రాను ప్రత్యర్థి కెప్టెన్ ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా బూమ్ బూమ్ బుమ్రా అంటూ భారత పేసర్ పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.